రిటర్న్స్. అది ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీరుస్తుంది. హీరోయిన్ వేధించారు, ఎంపీని కొట్టించారు. 5 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలికినా నేటికి ఆనాటి ఘోరాలు తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. నేర మనస్తత్వం ఉన్న ఒక నేత పాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు నిండా మునిగిపోయారు. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఏపీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉదంతం తీసుకుంటే ఆయన్ను చిత్రహింసలకు గురిచేసిన పోలీస్ అధికారులు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు జగన్ పాలనలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. వైసీపీ నుంచి గెలిచిన కొంతకాలానికి విభేదాలతో ఆయన పార్టీకి దూరంగా జరిగారు. దాంతో పగ పెంచుకున్న జగన్ తాను పాలు పోసి పెంచిన విషపనాగుల్ని రఘురామపైకి వదిలాడు. దీంతో ఆనాడు కాటేసిన విషపనాగులు ఇప్పుడు కోరలు పీకిన పాముల్లా మారిపోయాయి. ఓ ఎంపీ అనే స్పృహ కూడా లేకుండా ఆయన్ను చిత్రహింసలకు గురి చేసిన ఆఫీసర్లు ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. నేరస్తులను కటకటాల్లోకి పంపాల్సిన పోలీసులే ఇలా చట్టాలను అతిక్రమించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారు. ఇదంతా ఒక సైకో మనస్తత్వం ఉన్న నేతను సంతృప్తి పరచడం కోసం తమ జీవితాలను బలి చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల్ని ఎదిరించి జైలు పాలైన అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో సిఐడి అధికారులు చిత్రహింసలకు గురి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రఘురామకృష్ణరాజు పైన కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ ప్రస్తుతం అరెస్ట్ అయి జైలు పాలయ్యారు. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఆయనను కొట్టారని సిఐడి గార్డులు వాంగ్మూలం ఇచ్చారు. కేసు నమోదు చేయడానికి ముందే అరెస్టు కోసం పోలీసులు హైదరాబాద్ వెళ్లారని స్పష్టమైంది. అసలు లేని కేసులో మీడియాతో మాట్లాడారని చెప్పి కేసులు పెట్టడమే పెద్ద కుట్ర. గత 5 ఏళ్లలో జగన్ పోలీసులను రక్షక భటులుగా వాడలేదు, వైసీపీ భటులుగా వాడుకున్నారు. జగన్ను ఎదిరిస్తే అసలు ఎఫ్ఐఆర్ కూడా అక్కర్లేదు. సంబంధం లేని కేసులో ఇరికించేసి రాత్రికి రాత్రి ఎత్తేసి లాఠీలతో కొల్లబొడిచేవారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసేవాళ్ళు. ఏకంగా ఎంపీగా ఉన్న రఘురామనే ఒళ్ళంతా కందిపోయేలా కొట్టాడంటే జగన్ జమానాలో సామాన్యులు ఎన్ని బాధలు అనుభవించారో ఊహించుకోవచ్చు. ఆ కర్మ ఫలితమే జగన్కు వచ్చిన 11 సీట్లు కూడా. పోలీసులతో వ్యవస్థీకృత నేరం చేయించడం జగన్కు మాత్రమే చెల్లింది. అత్యంత తీవ్రమైన నేర మనస్తత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్ద తమను నిండా ముంచుతున్నారని నాటి అధికారులు తెలుసుకోలేకపోయారు. కొట్టించిన జగన్ ఇప్పుడు బానే ఉన్నాడు, కానీ తాము మాత్రమే నష్టపోయామన్న విషయం రఘురామను చిత్రహింసలు పెట్టిన విజయపాల్ సహా కేసులో ఉన్న ఆనాటి పోలీసులకు ఇప్పుడు తెలుస్తుంది. ఒక్క రఘురామ కేసులోనే కాదు, ఎంతో మంది అధికారులను జగన్ బలిపశువులు చేశాడు. ఇటీవలే ముంబై హీరోయిన్ కేసులో 3 పోలీస్ ఆఫీసర్లు ఆమె ఏ విధంగా వేధింపులకు గురి చేశారో బయటపడింది. అసలు ఏపీకే సంబంధం లేని వ్యవహారం అది. ఒక బడా వ్యాపారవేత్త వద్ద ముడుపులు పుచ్చుకున్న జగన్ పోలీసులను పురమాయించి ముంబై హీరోయిన్ చిత్రహింసలకు గురి చేయించాడు. వైసీపీ పాలనలో పోలీసులు చేసిన అరాచకం గురించి తెలిసిన ఐపీఎస్ అధికారులు కూడా ఇలా చేస్తారా అని అంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. ముంబై హీరోయిన్ జత్వాని చెప్పిన విషయాలు విని అందరికీ ఒళ్ళు గగురు పొడిచింది. వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక దుర్మార్గుడు న్యూడ్ వీడియోలు పంపి హీరోయిన్ ని టార్చర్ పెట్టాడు. అంతటితో ఆగలేదు.
కుక్కల విద్యాసాగర్ పెట్టిన తప్పుడు కేసులో ముంబైకి విమానంలో వెళ్లి మరీ జత్వానీ కుటుంబాన్ని పట్టుకొచ్చిన ఆనాటి విజయవాడ పోలీసులు ఆ కుటుంబాన్ని 40 రోజుల పాటు వేధించారు. ఏపీకి తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి మహిళని కూడా చూడకుండా 3 ఆఫీసర్లు దారుణంగా ప్రవర్తించారు. తర్వాత కేసు పెట్టి జైల్లో ఉంచారు. అన్ని డాక్యుమెంట్ల పైన సంతకం పెట్టిన తర్వాత 40 రోజుల తర్వాత బెయిల్ ఇచ్చారు. ఈ 40 రోజుల కాలంలో పోలీసులు అత్యంత ఘోరమైన చర్యలకు పాల్పడ్డారు. వారి ఆస్తుల్ని, బ్యాంక్ అకౌంట్లని కూడా సీజ్ చేశారు. వారికి తినడానికి డబ్బులు కూడా లేకుండా చేసి ఆకలితో అలమటించేలా చేశారు. వారి టార్చర్కు మానసికంగా కుంగిపోయారు జత్వానీ తల్లిదండ్రులు. వాళ్ళు పెట్టిన టార్చర్ జబ్బకు జత్వానీ కుటుంబం బయటికి రావడానికి కూడా భయపడిపోయింది. ఎవరితో చెప్పుకోలేక కుటుంబం అంతా బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే గడిపిన దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమె బయటకు రావడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తప్పుడు కేసు పెట్టి ఎలా వేధించారో ఆమె చెప్పిన విషయాలు విని అంతా షాక్ అయిపోయారు. చనిపోవడం తప్ప అన్ని రకాల బాధలు అనుభవించారని హీరోయిన్ జత్వానీ కన్నీటి పర్యంతమైన పరిస్థితి. ఈ కేసులో 3 అధికారులు సస్పెండ్ అయిపోయారు. కానీ చేయించిన జగన్ మాత్రం దర్జాగా ఉన్నాడు. రఘురామను చిత్రవధ చేసిన విజయపాల్ రిమాండ్ రిపోర్ట్ సైతం వింటే ఒళ్ళు జలధరిస్తుంది. పుట్టినరోజున ఎంపీని అరెస్ట్ చేసి జైలుకు పంపి అక్కడ చిత్రహింసలు పెట్టిన విజయపాల్ ఇప్పుడు అలాగే అరెస్ట్ అయి అదే గుంటూరు జైలుకు వెళ్లారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదంటే బహుశా ఇదేనేమో. రఘురామ కేసులో ఐపీఎస్లు సీతారామాంజనేయులు, సునీల్ నాయక్, పివి సునీల్ కుమార్ కుట్రను రచిస్తే దాన్ని అమలు చేసిన వ్యక్తి విజయపాల్. ఎంపీకి ఉన్న సిబ్బందిని పంపేసి ఆయనను ఒక గదిలో నిర్బంధించారు. సిఐ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ మేరావల్లిని కూడా క్రిందకు పంపేసి 3 ముసుగు వ్యక్తుల్ని పంపించారు. వారు తనను చితకబాదారని రఘురామ అప్పటి భయానక ఘటనను గుర్తు చేసుకున్నారు. దాడి జరిగిన సమయంలో తన ఛాతీ మీద ఎవరో కూర్చున్నారని, ఆ బరువుకు మంచం కోళ్లు విరిగి తన కాళ్ళు పైకి వచ్చాయని రఘురామ చెప్పారంటే జగన్ను సైకో అనక మరేమంటారు? ప్రస్తుతం రఘురామ కేసులో దాడికి సూత్రధారి అయిన అప్పటి సిఐడి అదనపు డిఐజీ పివి సునీల్ కుమార్ కోసం పోలీసులు వేట కొనసాగుతుంది. ఏది ఏమైనా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే ఐపీఎస్ నుంచి కొల్లి రఘురామరెడ్డి అనే ఐపీఎస్ వరకు ఎంతో మంది ఒక సైకో మనస్తత్వం ఉన్న లీడర్ను మెప్పించేందుకు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. వారు చేసింది చిన్నా చితక తప్పు కాదు. జగన్ని గుడ్డిగా నమ్మి జీవితాన్ని నట్టేట ముంచుకున్నారు. వారి శేష జీవితం మొత్తం అవి వెంటాడుతూనే ఉంటాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.